ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి బిగ్ షాక్ తగిలింది. లంపకలోవలో ఆయనకున్న రొయ్యల ఫ్యాక్టరీని అధికారులు సీజ్ చేశారు. ఆ ఫ్యాక్టరీ నుంచి భారీగా కాలుష్య నిబంధనలు ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. ఇక రొయ్యల ప్రాసెస్ ద్వారా వచ్చే కాలుష్య వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా నేరుగా బయటకు విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీల కాలుష్యంపై పీసీబీకి దొంగ లెక్కలతో మాయ చేస్తున్నారని, అనుమతి లేకుండా లోపల ఐస్ ప్లాంట్ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. గ్రీన్ బెల్ట్ లేకుండా ఉన్నట్లు మాయ చేసి చూపారు. వీటి ఉల్లంఘనలు అధికారులు తనిఖీల్లో గుర్తించి ఫ్యాక్టరీని సీజ్ చేశారు. కాగా కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన రెండో రొయ్యల శుద్ధి కంపెనీలో భారీ ఉల్లంఘనలు బయటపడ్డాయి. ప్రతిపాడు మండలం లంపకలోవలో నిర్వహిస్తున్న ఫ్యాక్టరీల్లో అడుగడుగున కాలుష్య నిబంధనలు అతిక్రమిస్తున్నట్టు కాలుష్య నియంత్రణ మండలి గుర్తించింది. వీటిని సరిదిద్దుకునేందుకు 3 నెలలు గడువిచ్చినా అతిగతి లేదు. దీంతో అధికారులు ఫ్యాక్టరీని సీజ్ చేశారు. జగన్ కు అత్యంత సన్నిహితుడైన ద్వారంపూడికి కాకినాడ జిల్లాలో 2 చోట్ల వీరభద్ర ఎక్స్పోర్ట్స్ పేరుతో రొయ్యల కంపెనీలున్నాయి. వీటిలో ఒకటి కాకినాడ సమీపంలోని కరప మండలం గురజనాలపల్లిలో ఉంది. దీనిలో భారీగా కాలుష్య నిబంధనలను ఉల్లంఘించారని తేలడంతో ఇటీవల దానిని పీసీబీ సీజ్ చేసింది. ప్రతిపాడు మండలం లంపకలోవలోని మరో కంపెనీలోనూ భారీ కాలుష్య ఉల్లంఘనలను అధికారులు జూలై 11న గుర్తించారు. కంపెనీ రియల్ టైం పొల్యూషన్ తెలిపే ఆర్టీపీఎంఎస్ వ్యవస్థ ఏర్పాటు చేయలేదు. సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయకుండా వ్యర్థ జలాలను నేరుగా బయట పంట కాలువలోకి వదిలేస్తోంది. ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ లాగ్ బుక్ ను జూలైలో తనిఖీ చేయగా కంపెనీ రోజుకు వాడాల్సిన 2059 యూనిట్ల విద్యుత్లో 200 నుంచి 400 యూనిట్ల వరకు తేడాగా ఉందని, దీనికి కారణం ఈటీపీ వ్యవస్థను వాడకపోవడమని తేల్చారు. లోపల 20 టీపీడీ సామర్థ్యంతో కూడిన ఐస్ ప్లాంట్ను అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వ్యర్థ జలాలను బయటకు విడుదల చేసే పైప్ లైన్ పలుచోట్ల దెబ్బతింది. కంపెనీ విడుదల చేస్తున్న 7 రకాల వ్యర్థ జలాలను పరిశీలించగా పీసీబీ ప్రమాణాలకు లోబడి శుద్ధి చేయడం లేదని తేలింది. రొయ్యల శుద్ధిలో భాగంగా వచ్చే వ్యర్థాలను డిస్పోజ్ కంపెనీకి ఇవ్వాల్సి ఉండగా చాలా తక్కువ అప్పగించారని, మిగిలిన దాన్ని అనధికారికంగా బయటకు పంపిస్తున్నారని వెల్లడైంది. ఈ లోపాలపై వివరణ కోరుతూ ఆగస్టు 8న నోటీస్ జారీ చేశారు. వీటికి కంపెనీ బదులిస్తూ రియల్ టైం పొల్యూషన్ మానిటరింగ్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చి త్వరలో పీసీబీ సర్వర్కు కనెక్ట్ చేస్తామని, ఇందుకు నవంబర్ వరకు గడువు ఇవ్వాలని కోరింది. సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు 3 నెలల వ్యవధి అడిగింది. ఆయన ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవడంతో అధికారులు ప్లాంట్ను సీజ్ చేశారు.